దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలను జాగ్రత్తగా మనం ఉందాం. प्रभु के दास के द्वारा पवित्र आत्मा प्रभु जो बातचीत करता है उन बातों को हम ध्यान से सुनेंगे. ఎవరైతే బైబిల్ వాక్యానికి వినటానికి శ్రద్ధగా ఉంటారో, जो कि बाइबल का वचन सुनने के लिए श्रद्धा दिखाते हैं, వాళ్ళతో పరిశుద్ధాత్ముడు మాట్లాడాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు. उन्हीं लोगों से पवित्र आत्मा प्रभु बातचीत करने के लिए बड़ा इच्छुक रहता है. ముందు మనం ఆయన సన్నిధిలో హాజరుగా ఉండాలి. सबसे पहले हम उनके सम्मुख रहना है. హాజరుగా ఉండాలి. हाजिरी लगानी దాని है. సన్నిధి అంటారు. उनके सम्मुख में रहना है. ఇప్పుడు బడి పిల్లోడు ఇంట్లో ఉండి పిలిచినప్పుడు ప్రజెంట్ పలుకుతాడా? अगर जो स्कूल में बच्चे पढ़ते हैं वो टीचर हाजिर लेंगे तो घर में रह के हाँ सर मैं प्रेजेंट ऐसा करके बोलेगा, అంటాడా? ऐसा बोलेगा? అంట కదా. ऐसा नहीं होगा ना. స్కూల్ కి వస్తాడు, वो स्कूल में रहेगा, టీచర్ ఎదురుగా కూర్చుంటాడు, टीचर के सामने बैठेगा, ఆయన పిలిచినప్పుడు जब वो ప్రజెంట్ नाम लेगा तब तुरंत प्रेजेंट हूँ बोलेगा. దీన్ని ఆధ్యాత్మిక దృష్టి దేవుని సన్నిధి అన్నారు. इसी प्रकार हम आत्मिक विषय में सोचेगा तो ये प्रभु का सम्मुख बोला మనం है. కూర వండుకునేటప్పుడు, ఇల్లు ఊడ్చినప్పుడు, అన్నాడినప్పుడు దేవుని సన్నిధి అనరు. जब हम खाना बनाते हैं, घर झाड़ू पोछा लगाते हैं, उसको प्रभु का सम्मुख नहीं कहा जाता. దేవుని సన్నిధి అనరు దాన్ని. उसको प्रभु का सम्मुख नहीं कहेंगे. అందుకే మన సొలొమోను మహారాజు గారు చెప్పారు, इसलिए राजा सोलोमन ने कहा అన్నిటికీ సమయం ఉందంట. हर चीज के लिए समय है, ప్రతి ఒక్కదానికి సమయం हर కేటాయించారు. विषय के लिए समय नियुक्त किया ఏ गया है. సమయంలో ఆ సమయంలో పనే చేయాలి. जो समय में जो करना चाहिए उसी को करना चाहिए. ఎందుకంటే क्योंकि మానవుల్లో అంత జ్ఞానం లేదు ఒకసారి రెండు పనులు ఏకాగ్రతగా చేసే పని. इंसान के अंदर इतना ज्ञान नहीं है दोनों कामों को एक ही बराबर न्याय कर सके. అందుకనే इसलिए దైవ సన్నిధిలో వీడియో ఓపెన్ చేస్తే, प्रभु का सम्मुख में वीडियो खोलेंगे. అందుకని అంటారు వీడియో ఓపెన్ చేయండి, వీడియో ఓపెన్ చేయండి. वीडियो खोलिए खोलिए, इसलिए मैं कहता కొంత మనం हूँ శ్రద్ధగా భయభక్తిలో కూర్చుంటాం. थोड़ा श्रद्धा और डर से भक्ति से बैठ जाते हैं. అదే మనం వీడియో ఓపెన్ చేయలేదు అనుకోండి, अगर हम वीडियो नहीं खोला, వీడియో చేయకుండా వింటున్నాం అనుకోండి, ऐसा ही सुन रहे, తో మనం ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం. हम ऐसे में अपना काम काज भी करते रहे, వింటున్నాంలే అనుకుంటారు. हाँ सोचते हाँ सुन रहे, దాని దైవ సన్నిధి అనరు. उसको प्रभु का सम्मुख नहीं कहा దైవ जाएगा. సన్నిధి అనరు. प्रभु का सम्मुख नहीं అందుకే कहेंगे. బైబిల్లో ఒక మాట ఉంది. इसलिए बाइबल में एक बात है, కొంతమంది యేసుప్రభుని అంటున్నారు, कुछ लोग यीशु मसीह से कहते అయ్యా हैं, నువ్వు చెప్పినప్పుడు మేము బజార్లో ఉండి విన్నాం కదా మీ जब వాక్యం. प्रभु आपने बताया तो हमने सड़कों में रह के आपका वचन सुना. అప్పుడు అన్నాడు, प्रभु तब ने कहा అక్రమం చేసే వారులారా మీరు ఎవరు నాకు తెలియదు పోండి అన్న. एक कुकर्म करने वाला तुम कौन मैं नहीं जानता, तुम चला అందుకనే जाओ. వీడియో ఓపెన్ చేయకుండా ప్రభు నేను అన్నం చేసుకుంటా, కూరగాయలు కోసుకుంటా, ఫ్రెండ్స్ తో మాట్లాడి విన్నాను కదయ్యా అన్నాం అనుకోండి. अगर वीडियो ना खोलते प्रभु हम फ्रेंड से बातचीत कर रहे, खाना बना रहे, सब्जी काट रहे, प्रभु हमने सुना करके बोलेंगे, విన్నాం కదయ్యా, प्रभु हम तो सुना है, విన్నాం కదా हम तो सुन लिया అని है. అన్నాం అనుకోండి, अगर ऐसा बोलेंगे ఆయన విన్నాడనేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. वो कला और आज युगाने के एक समझ వాళ్ళని वाला है. ఏమన్నాడో మనల్ని కూడా అదే అంటాడు. उनको जो कुछ कहा है हमको भी ऐसा ही ఆయన कहेगा. పక్షపాతం లేని దేవుడు. वो बिना पक्षपात का परमेश्वर కాబట్టి है. దేవుని భయభక్తులు కలిగితే అర్థం అది. इसलिए परमेश्वर का भय मानने का मतलब वही ఈ है. రోజు आज का दिन కొలస్సీయుల యొక్క పత్రికను గురించి తెలుసుకుందాం. कुलसियों की पत्रिका के बारे में सुनेंगे. ఈ కొలస్సీయుల పత్రిక రాసింది పౌలు గారు. इसको लिखा है पौलुस ने. పౌలు గారు రాశాడు. पौलुस लिखा है. ఎప్పుడు రాశాడు? कब लिखा है? క్రీస్తు శకం దాదాపు 60లో రాశాడు. ये मसीह के बाद యేసవి ईस्वी 60 में लिखा है, అంటే మొదటి శతాబ్దంలో రాశాడు ఇది. यानी कि पहली शताब्दी में ही लिखा है. పౌలు గారు ఈ యొక్క పట్టణాన్ని ఎప్పుడు చూడలా. पौलुस इस शहर को कभी भी नहीं देखा. కొలస్సీ పట్టణం ఎప్పుడు చూడలా. पौलुस इस शहर को नहीं देखा. అక్కడ సంఘం ఉంది, वहां पे कलीसिया है, అక్కడ విశ్వాసులు ఉన్నారు. वहां पे विश्वासी भी है. కానీ लेकिन పౌలు గారికి ఈ యొక్క కొలస్సీ సంఘానికి ఈ ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది? पौलुस को इस कलीसिया को चिट्ठी लिखने के लिए क्यों जरूरत पड़ा? ఎప్పుడు రాశాడు ఈ ఉత్తరం? कब लिखा है ये चिट्ठी? ఎక్కడి నుండి రాశాడు? कहाँ से होकर लिखा है? ఏ పరిస్థితిలో ఉండి రాశాడు? कौन सी हालत में होकर लिखा है? అప్పుడుకే పౌలు గారు క్రీస్తు యొక్క శుభవార్తను చెబుతున్న సమయాలలో చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు. तब तक पौलुस यीशु मसीह का सुसमाचार बताते हुए बहुत सारे सामना करना पड़ा, निंदाओं का सामना पड़ा. ఆయన సువార్తను చెబుతున్నారని ఆయన్ని ఖైదులో వేశారు, బంధించేశారు. सुसमाचार बता रहे करके उनको कैद में भी डाल दिया गया. చెరసాలలో వేసేశారు. कैद में डाल दिया गया. చెరసాలలో ఉన్నప్పుడు जब कैदी होकर ఆయనకి ఈ కొలస్సీ యొక్క సంఘంలో ఉన్న కొన్ని లోటుపాట్లు తెలిసినాయి ఆయన. तब उनको पता चला कि कुलसियों की कलीसिया में कुछ कमियां हैं. ఆ ఖైదులో ఉండి రాసిన లెటర్ ఇది. वहां पे कैदी होकर लिखा है, అంటే చెరసాలలో ఉండి రాసాడు లెటర్ ని. यानी कि जेल में होकर लिखा है. చూసారా? देखा? చెరసాలలో ఉన్నప్పుడు
మనుషులు ఏమనుకుంటారు? जब कोई खरीद में होगा तब क्या सोचेगा, నాకెందుకు పట్టింది ఈ గతి? मुझे ऐसा क्यों हुआ मेरे साथ, నన్ను అన్యాయంగా జైలు వేశారు. मुझे बेकार में जेल में डाल दिया। ఈ అన్యాయస్తులు ये अन्याय करने वाले వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుతా ఉంటారు. इस तरह लोगों के ऊपर कुड़कुड़ाते रहते हैं। కానీ పౌలు గారు लेकिन पौलुस ఖైదులో ఉండి కూడా कैदी होकर भी సంఘాలను బలపరచడానికి ఆయన ఈ లేఖ రాసినట్టున్నారు. कलिसियों को बल देने के लिए इन्होंने चिट्ठी लिखा है। చూసారా? देखा, మీరు ఒక విషయం గమనించండి. आप एक बात सुन लीजिए, మనకంటే ముందు పరిశుద్ధాత్ముడు దేవుళ్ళో వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు? हमसे पहले ही पवित्र आत्मा प्रभु उनको परमेश्वर में क्यों चुना है। ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న క్యారెక్టర్లు మనం జాగ్రత్తగా గమనిస్తే इस बाइबल के अंदर की जितनी रोल है हम ध्यान से देखेंगे ఈ तो 66 పుస్తకాల్లో ये 66 किताबों में పాత నిబంధన కొత్త నిబంధన नया नियम और पुराना नियम, ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఒక ఆదర్శం. जो कोई मसीह के पास आएगा उनके लिए जो पहले वाला उनका जिंदगी एक सादृश्य है। వాళ్ళని పరిశుద్ధాత్మ ఎన్నుకుని पवित्र आत्मा प्रभु उन लोगों వాళ్ళ జీవితాల ద్వారా వాళ్ళు జరిగిన సంఘటనల ద్వారా ఈ బైబిల్ని సిద్ధపరిచాడు. उनकी जिंदगी के द्वारा उनके साथ जो कुछ भी बीता है उन विषयों को लेकर बाइबल को तैयार किया है। రాసిందేమో మనుషులే, రాయించింది పరిశుద్ధాత్మ. लिखा है मनुष्यों ने, लिखवाया है पवित्र आत्मा అంటే परमेश्वर। ఆయన ఒక మనిషి యొక్క చెయ్యి వాడుకున్నాడు, यानी कि परमेश्वर ने पवित्र आत्मा के इंसान के हाथ को అతని ఆలోచన వాడుకున్నాడు. उनका सोच को इस्तेमाल किया। రాసింది వాళ్ళే, लिखा है वही लोग, వాళ్ళ చేత రాయించాడు. उन्हीं के द्वारा लिखवाया है। రాయించింది ఎవరు? लिखवाया उन्हीं के द्वारा। పరిశుద్ధాత్ముడు. किसने लिखवाया? पवित्र आत्मा ने। పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा వాళ్ళకి ప్రేరణ ఇచ్చి రాయించాడు. उनको प्रेरणा देकर అందుకని ఈ लिखवाया। బైబిల్ తప్పు అనకూడదు ఎవరు. इसलिए बाइबल को कभी भी कोई गलत नहीं बोलना ఇందులో चाहिए। కొన్ని తప్పులు ఉన్నాయి అనకూడదు. हाँ, इसके अंदर कोई कमियां करके नहीं बोलना चाहिए। ఇందులో తప్పులు సరి చేయాలనుకోవడం అనుకోకూడదు. इसकी गलतियों को सुधारना करके कभी नहीं ఎవరు सोचना। అనుకోకూడదు. ऐसा कोई नहीं ఓ सोचता। సక్తా మనకు అర్థం కాకపోవచ్చు. हाँ, हो सकता है शायद हमको समझ नहीं వాళ్ళు आया। పరిశుద్ధాత్మ పూర్లో రాసిన మాటలు మనకు అర్థం కావచ్చు. उन्होंने पवित्र आत्मा में होकर जो लिखा है शायद हमको समझ नहीं అంత आया। మాత్రాన బైబిల్ తప్పు కాదు పిల్లలు. इस वजह से हम ये ना कहे बाइबल गलत है। బైబిల్ అర్థం చేసుకోవడానికి ఆత్మను పొందుకోండి అన్నాడు. बाइबल को समझने के लिए आत्मा को पाओ करके कहा। పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చెప్పలేం. पवित्र आत्मा के बिना वो बाइबल को नहीं बता पाएंगे। నోరు నాది, मुंह तो मेरा है, పెదవులు నాయి, ऊंट मेरा है, నాలుక నాది, जीभ मेरा है, మనస్సు నాది, मन मेरा है, మాటలు నావి. बातें मेरे हैं, కానీ लेकिन వీటన్నిటిని కంట్రోల్ చేసి వాడుకునేది పరిశుద్ధాత్మ. इन सबको कंट्रोल में रखकर इस्तेमाल करता है पवित्र आत्मा प्रभु। అపోస్తులకే ఆత్మ కావాల్సి వచ్చినప్పుడు మనం ఎవరు అండి? प्रेरितों को ही आत्मा की जरूरत पड़ा तो हम कौन है? ఇప్పుడు అడిగా అనుకో నువ్వు ఆత్మ పొందుకున్నావా అని, अब हम किसी से पूछेंगे क्या तुमने आत्मा पाए हैं? ఎరితనంగా ఉంటుంది ఈ రోజుల్లో. लोगों को ये मूर्खता लगता है। అన్ని భాషలు మాట్లాడతావా అన్నాం अन्य అనుకో, भाषा बोलते हो करके पूछेंगे, ఎరితనంగా ఉంటుంది. उनको मूर्खता जान पड़ता है। ఎరితనంగా ఉంటుంది. हाँ, मूर्खता ही लग रहा है। ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువుని నమ్ముకున్నావా, उन दिनों में अगर यीशु को तुमने माना సిలువ था, మీద చచ్చిపోయిన యేసయ్యని నమ్ముకున్నావా तो అంటే उसमें जो हमारा यीशु मसीह पर भरोसा करते हो సిలువ యొక్క సువార్తలకు ఎరితనంగా ఉందంట. उन लोगों को नाश होने वालों को लगा एक क्रूस की कदम ఈనాడు था। సంఘాల్లో కూడా నువ్వు ఆత్మ పొందుకున్నావా, इन दिनों में कलिसिया में लोगों को क्या पूछेंगे? आत्मा पाया? వరాలు ఉన్నాయా आपके पास वरदान है? ఈ అడిగాం అనుకోండి, अगर पूछेंगे ఎరితనంగా చూస్తున్నారు. उनको मूर्खता लगता है। ఏంది ఆత్మ పొందుకోవాలా? क्या आत्मा को पाना होगा? ప్రియులారా प्रियो, చూడండి, ఈ देखिए యుగ దేవత इस युग देवता ने మనుషుల యొక్క కళ్ళకి గంతలు కట్టి నడిపిస్తున్నారు. इंसानों की आंखों की पट्टी बांध के चलाता है। ఖైదులో ఉండి పౌలు గారు ఈ లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది తెలుసా? कैदी होकर पुलिस ने इस चिट्ठी को क्यों लिखना पड़ा पता है? ఆ సంఘములో తప్పుడు బోధకులు బయలుదేరారు. उस कलिसिया में गलत संदेश निकल पड़े, అంటే కొందరు దుర్బోధకులు బయలుదేరారు. यानी कि कुछ बेकार के संदेश देने वाले निकल पड़े। వీళ్ళు ఆ సంఘాల్లోకి వెళ్ళి वो लोग इस कलिसियाओं में తాము जाकर గొప్ప జ్ఞానులమని, वो अपने आप को बड़े ज्ञानी పెద్ద समझते, జ్ఞానులు మేమేనని, हम खुद के बड़े ज्ञानी समझते हुए యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత ఆయన పవిత్రతని వెగతాళిగా చేసి బోధిస్తూ మొదలు పెట్టారు. यीशु मसीह की संपूर्णता को, उनकी पवित्रता को हंसी मजाक के रूप में बना डाला है। వీళ్ళు జ్ఞానులను చెప్పుకుంటూ ये अपने आप को ज्ञानी बताते हुए వ్యర్థమైన తత్వశాస్త్రాన్ని, తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నారంట. व्यर्थ के तत्व ज्ञान की संदेश दे रहे, ఆ సిద్ధాంతాలను బోధిస్తున్నారంట. सिद्धांत की संदेश दे रहे। వాళ్ళు ఇచ్చే బోధ ఏంటంటే वो क्या संदेश देते हैं? విముక్తి కోసం యేసుని నమ్ముకునే పని లేదు, छुटकारा के लिए यीशु को मानने की जरूरत नहीं है। మేము నేర్పే జ్ఞానం చాలు, हम जो सिखाते हैं वो काफी है। మేము నేర్పే జ్ఞానం हम చాలు, जो कुछ भी सिखा रहे हैं वो काफी యేసు है। నమ్ముకోవటం కాదు. यीशु को मानने की అందుకే ఈనాడు जरूरत కూడా नहीं है। చూడండి, आज भी देखिए ఏంటి పాపాలు ఒప్పుకోవాలి యేసునామంలో. क्या पापों को मानना होगा यीशु के नाम से? మేము యేసునామం ఒప్పుకోం.
हम यीशु के नाम से नहीं मानेंगे, నేను దేవుని నామములో ఒప్పుకుంటాను. हम परमेश्वर के नाम से मानेंगे। చాలా మంది ఏమంటున్నారు ఈ మధ్యన, बहुत से लोग क्या बोलते हैं आजकल, పాపినయ్యా నేను పాపిని, मैं तो पापी हूँ, నేను యేసు నామములో అడగను, मैं यीशु के नाम से माफी नहीं నేను मांगूंगा, డైరెక్ట్ దేవుని నామములో मैं అడుగుతున్నాను. सीधा प्रभु परमेश्वर से मांगूंगा। ఇది ఎట్లా ఉంటదంటే, ये कैसा लगेगा, నేను నా ఇంట్లో లైట్ వెలగాలంటే నాకు చుచ్చు బోర్డు ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా 2 తారులు కొట్టి కడుపుతానంటే ఎట్లుంటది? मेरे घर के अंदर की लाइट जलने के लिए मुझे सेफ्टी के लिए स्विच की जरूरत नहीं है, दोनों तारे ऐसे नंगे ही मिलाऊंगा करके बोलने से कैसे ఎప్పుడు लगेगा? నాకు లైట్ కావాలి అప్పుడు ప్లస్ మైనస్ ఇట్లా కలుపుతానంటే, जब मुझे लाइट चाहिए तब मैं प्लस माइनस को इस तरह जोड़ूंगा बोलने से। ఏదన్నా ఒక తప్పు జరిగి కనుక ప్లస్ మైనస్ అటు కలిసి చేతికి అంటుకుంటే, अगर ऐसे कोई जल्दबाजी गलती होके कुछ लग गया, करंट शॉक लगा तो, పిల్లలకి ఇస్తే, अगर बच्चों को दिया तो, లైట్ వెలిగిరని పిల్లలకి ఇస్తే, बच्चों को बोलेंगे लाइट जलाओ, ఆ పిల్లలు నంగే తారు తీసుకుని పుచ్చుతారా? क्या वो बच्चे नंगे तार को लेकर ऐसे जलाएंगे लाइट? ఎందుకు మన ఇంటికి చిచ్చు బోర్డులు పెడతాం? क्यों हमने घर में स्विच बोर्ड लगाते हैं? ఎందుకు ఆ దివార్ లోపల తారులు పెడతాం? क्यों दीवार के अंदर तार को लगाते हैं? పోయి చిచ్చు లైట్ వెలిగంటే చక్కని చిచ్చేస్తాడు. हम लाइट जलाओ बोलने से तुरंत जाके ఆ switch को చిచ్చే जलाओ। యేసయ్య, वो स्विच ही यीशु ఆ मसीह है, ఎలిగే దేవుడు. वो रोशनी परमेश्वर है। ఇంకొక విషయం, एक और बात, మనిషి పాపి, इंसान जो है पापी है, తన పాపాలకు తను వెల చెల్లించలేడు. अपने पापों के लिए वो कोई मूल्य नहीं चुका सकेगा। ఎందుకని? क्यों? ఈ పాపపు చేతులతో ఏం చెల్లిస్తామండి? हम अपनी इन पाप के हाथों से क्या दे सकते हैं? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందుకోలేకపోతున్నారు. कोई भी फर्क नहीं है, सबने पाप किया है, परमेश्वर की महिमा से रहित है। అందరూ పాపులే, सभी लोग पापी हैं, అందరూ పాపులే. सभी की सभी पापी। ఆదాము పాపం మనకు సంక్రమించింది. आदम को पाप हमें संक्रमण हो गया। వాక్యం సెలవిస్తుంది, वचन कहता है నీతిమంతుడు ఒక్కడూ లేడు, धर्मी एक भी नहीं है, ఒక్కడూ లేడు. एक भी नहीं। మరి ఈ అవినీతిమంతుడు ఏమిచ్చి వాళ్ళ పాపాలు చెల్లించుకుంటాడు? मगर यह अधर्मी क्या देकर अपना छुटकारा पा सकेगा? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. एक सादृश्य बताऊंगा। బావిలో ఒక వ్యక్తి పడ్డాడు, कुआं में एक इंसान गिर गया, బావిలో వ్యక్తి పడ్డాడు. इंसान गिर गया, ఆ వ్యక్తిని రక్షించడానికి అతను బావిలో దూకుతాడా? क्या उस गिरा हुआ इंसान को बचाने के लिए दूसरा वो क्या उसी में कूदेगा कुआं में? దూకుతాడా? क्या कूदेगा? దూకితే ఏమవుద్ది? अगर वो भी कूदने से क्या ఇద్దరు బావిలో పడతారు. दोनों कुआं में पड़े रहेंगे। మరి పడ్డవాడిని ఎట్లా రక్షిస్తాడు? जो अंदर गिरा उसको कौन कैसा बच्चा ఆ पाएगा? బావిలో పడ్డ వ్యక్తిని రక్షించాలంటే जो कुआं के अंदर है उस इंसान को बचाना होगा, తాడు తీసుకోవాలి. एक रस्सी लेना होगा, ఇద్దరు మనుషులు 2 लोगों को लेना होगा, పైకి ఎక్కాలి, ऊपर चढ़ना होगा, కిందకి తాడు ఇయ్యాలి. नीचे के लिए रस्सी भेजना। అబ్బాయి తాడుతున్నాం, हम भाई में हम तो रस्सी दे रहे हैं, ఈ తాడు పట్టుకో, इसको अच्छे से पकड़ो, మేము లాగుతాం పై. हम ऊपर को खींचेंगे। అది इस तरह बचा। అట్లానే इसी प्रकार పై నుంచి వచ్చిన వ్యక్తి जो ऊपर से आए इंसान, భూమి అనే ఈ బావిలో మనిషి పాపంలో కూరుకుపోయాడు. ये जो धरती जैसा ये कुआं के जैसा धरती है, इसमें पाप में फंस गया। పై నుంచి వచ్చినటువంటి ఆ యేసయ్య ऊपर से जो आए यीशु मसीह తాడు అనే వాక్యం ద్వారా, वचन रूपी रस्सी के द्वारा, దేవుని చిత్తం అనే ఒక కృప ద్వారా, परमेश्वर की इच्छा की एक अनुग्रह के द्वारा, సిలువలో తన రక్తాన్ని వెల చెల్లించి क्रूस में अपने लहू का हमारे लिए मूल्य ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి व्यवस्था को पूरा करके తానే గొర్రెపిల్లగా మారి अपने आप को मेमना बनाकर మన పాపాలన్నిటికీ వెల చెల్లించేసి हमारे सारे पापों के लिए मूल्य चुकाया వెల చెల్లించేసాడు. मूल्य चुकाया है। ఇప్పుడు పాపి अभी जो पापी है యేసుని నమ్ముకుంటేనే तो मसीह को मानने से ही దేవుడు పాపాలు క్షమిస్తాడు. परमेश्वर उनका पापों को क्षमा करेगा। నువ్వు ఎప్పుడన్నా అధికారి దగ్గర డైరెక్ట్ వెళ్తావా? क्या तुम अपने अधिकारी के पास सीधा जा सकते हो? అసలు అక్కడ దాకా ఎందుకండి? वहां तक क्यों सोचना? ఏదైనా పెద్ద అధికారికి कोई बड़ा अधिकारी है, నువ్వేదైనా అవసరం గురించి ఫోన్ కలపాలంటే अगर कोई फोन मिलाना होगा ఆయన డైరెక్ట్ ఫోన్ ఎత్తడు, तो सीधा अपना फोन वो नहीं उठाएगा, తన పిఏనో సెక్రటరీనో ఫోన్ ఎత్తాడు. उसका पीए या सेक्रेटरी उसका फोन उठाएगा। తెలుసా మీకు? पता है ना आपको? ఆ సెక్రటరీ అడుగుతాడు, वो सेक्रेटरी पूछेगा ఏంటండి అని, क्या चाहिए, అయ్యా నేను ఫలానా అధికారిని కలవాలి, मैं फलाना अधिकारी से बात करना है, అపాయింట్మెంట్ ఇస్తావా? अपॉइंटमेंट देगा, అప్పుడు ఇస్తాడు ఆయన. तब वो देगा। అంతే, డైరెక్ట్ నువ్వు కలవలేవు. सीधा हम मिल नहीं सकते, మనం దేవుడితో డైరెక్ట్ వెళ్ళలేము. परमेश्वर से सीधा नहीं मिल सकते। దేవుడికి మనుషుల మధ్యవర్తి ఉన్నాడు. परमेश्वर और मनुष्यों के बीच में एक बिचवाई है। అందుకని इसलिए వీళ్ళు ये जो ఈ దుర్బోధకులు ये बुरे संदेश కొలస్సీలో జ్వరబడి तुलसी में घुसकर మీరు యేసుని నమ్ముకునే పని లేదు, आप यीशु को मानने की आवश्यकता నేను नहीं చెప్పే है। తత్వజ్ఞానం సిద్ధాంతాలు నమ్మండి, हम जो सिद्धांत बताते हैं उसी पर మీరు भरोसा డైరెక్ట్ करो, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. तुम सीधे प्रभु के पास जाओगे। వాళ్ళు ఏమంటారంటే, वो क्या कहते हैं? యేసు క్రీస్తు దేవుని స్వరూపం, దేవుడు కాదండి, यीशु मसीह परमेश्वर का स्वरूप और या परमेश्वर नहीं है, రక్షకుడు కూడా కాదు. उद्धारकर्ता भी नहीं ఆయన है। ఎవరు తెలుసా? वो कौन है पता है? దేవుడికి మనుషులకి మధ్యలో ఆత్మ రూపాలని కొంతమంది దూతలు వచ్చారే, परमेश्वर और मनुष्यों के बीच में आत्मा के रूप में कुछ दूत आए थे ना, ఆ దూతల్లో ఒక దూత ఈయన. उन दूतों में से एक दूत है यीशु मसीह। అది మనం దేవదూతలను ఆరాధించాలి, हम देव स्वर्गदूतों की आराधना करना चाहिए, దూతలను ఆరాధించాలి. दूतों की आराधना అంటే करना యేసు चाहिए। నమ్ముకుంటే మోక్షానికి వెళ్ళాం. और यीशु को मानने से मोक्ष में नहीं जाएंगे। ఇంకొకటి,
एक और बात बोलते కఠిన हैं పరిశ్రమ చేయాలంట, तो ज्यादा मेहनत करना पड़ेगा కఠినమైన తపస్సు చేయాలంట. और कठिन तपस्या करना అప్పుడు पड़ेगा, దేవుని దగ్గరికి వెళ్తాం మనం. तब परमेश्वर के पास అంటే जाएंगे। కేవలం యేసయ్య అంటే దేవునికి వెళ్ళాం. केवल यीशु बोलने से प्रभु के पास नहीं जाएंगे। అలాంటి తప్పుడు సిద్ధాంతాలను వాళ్ళు బోధించినప్పుడు इस तरह का संदेश वो लोग दे रहे थे। అప్పుడు పౌలు గారు చెరసాలలో ఉండి ఈ ఉత్తరము ఆ కొలస్సై సంఘానికి ఆ తప్పుడు బోధన ఖండించి రాసినటువంటి బోధే ఈ కొలస్సై పత్రిక. तब कैद होकर यहाँ पे कोलोसी की नगर के वो चिट्ठी लिखा उनकी गलत का संदेश को खंडन करते हुए। ఇక్కడ 3 విధాలుగా ఖండన చేశాడు. यहाँ 3 रीति से खंडन किया है। ఒకటి, एक, క్రీస్తే విమోచకుడు, यीशु ही छुटकारा देने वाला है। జాగ్రత్తగా గమనించండి. ध्यान ఈ से రోజు మన యొక్క పాఠంలో आज का दिन हमारे संदेश में క్రీస్తు मसीह విమోచకుడు. छुटकारा देने वाला है ఇక ఈ లోకంలో ఎవ్వరు విమోచనకర్త లేరు. और इस संसार में कोई दूसरा छुटकारा देने वाला नहीं है। చూడండి, देखिए కొలస్సైకి రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई पत्री 1వ అధ్యాయము पहली अध्याय 13వ వచనం 13वीं वचन। చూడండి, देखिए కొలస్సైకి రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई पत्री 1వ అధ్యాయము पहली अध्याय 13వ వచనం. 13वीं वचन। उसी ने हमें धन्यवाद अंधकार के वश से छुटकारा अपने प्रिय पुत्र के राज्य में प्रवेश कराया। 14 ఏమంటున్నాడు? उसी ने हमें ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, చూసారా, అంటే విమోచించి, यानी कि छुटकारा देकर అంధకార సంబంధమైన, अंधकार की, ఇక్కడ అంధకారం అంటే సైతానికి సాదృశ్యం. अंधकार यानी कि शैतान को అంటే అంధకారం సైతాన్ కాదు, यानी कि अंधेरा मतलब शैतान మీరు नहीं చీకటి है। సైతాన్ అనుకోబాకండి. अंधेरे को शैतान मत समझना। కొన్ని అలంకార శబ్దాలు మనకు అర్థం కావడానికి చెప్పాడు, कुछ बातें ऐसे बताए गए ताकि हमें समझ में आ जाए। అంతేగాని రాత్రి అయితే దయ్యం వచ్చేసింది అనుకోబాకండి. ये ना सोचना अंधेरे हो गए तो रात को शैतान आ गया, అంటే చీకటే సైతాన్ यानी అనుకోబాకండి. कि अंधेरा ही शैतान मत చీకటి समझना। సైతాన్ కాదు, अंधेरा शैतान नहीं है, కానీ సైతానికి ఒక సాదృశ్యంగా మాట చెప్పాడు. शैतान की सादृश्य के तौर पर बताया गया है। అంటే అంధకారంలో ఏం కనపడుతుందండి? अंधकार में क्या दिखाई देगा? ఏం కనపడదు కదా. कुछ भी नहीं दिखाई देगा। అందుకని అంధకారంలో ఉన్న మనిషి దేవుడు కనపడ్డాలి. इसलिए अंधकार में जो रहने वाला है उसको परमेश्वर नहीं అందుకని ఈ दिखाई శబ్దాన్ని ఉపయోగించి देगा। शब्द को इस्तेमाल किया है। ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి अंधकार की वश में से छुड़ाकर తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. अपने प्रिय पुत्र की राज्य में प्रवेश कराया। అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు గారు? अब क्या बताता है బాయ్, पौलुस? మీరు బోధించే బోధ తప్పు, आप जो संदेश दे रहे वो गलत है, తప్పు. गलत है। ఆయన మధ్యవర్తి, वो बिचवाई है। దేవుడు అదృశ్యుడు, परमेश्वर तो अदृश्य है, ఓంకార స్వరూపుడు, ओंकार स्वरूप है, సనాతన పరమేశ్వరుడు. सनातन परमेश्वर है। పరమేశ్వరుడు అంటే ఏం తెలుసా? परमेश्वर का मतलब क्या? పరమేశ్వరుడు అంటాం మనం. పర అంటే దూరం, परा यानी कि दूर, దూరం. दूर। ఈశ్వరుడు ईश्वर ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, इस संसार को बनाने वाला ఆయన परमेश्वर దూరంగా ఉన్నాడు. वो दूर में है। ఎక్కడున్నాడు? कहाँ है? పరలోకంలో ఉన్నాడు. परदेश पर स्वर्ग राज्य में है, పర, దూరము. यानी कि दूर। మనం అంటాం కదా, हम बोलते हैं ना పరాయి బంధువులే అండి, वो पराई रिश्तेदार है, పరాయి బంధువులే दूर के रिश्तेदार है, అంటాం. పరాయి అంటాంగా, इसी तरह बोलते हैं ना, అంటే దూరం చుట్టమని. यानी कि दूर से जो है, ఆ పరలోకం అంటే ఇంకొక లోకం ఉంది. यानी कि एक दुनिया है। నిన్న చెప్పుకున్నాం మనం. कल हमने सुना है ఎంత ఆశ మనకి. कितना आशा है हमारे ఈ लिए। గుడారం వదిలిపెడితే, इस डेरे को छोड़ने के ఈ बाद, భూమి వదిలిపెడితే इस पृथ्वी को छोड़ने के बाद సేద పరలోకం ఇంటికి వెళ్ళిపోతాం. सीधा स्वर्ग चले जाएंगे, ఇంటికి వెళ్ళిపోతాం. वहां के घर में चला మట్టి जाएंगे। అనేది మనులో కలిసిపోతుంది, मिट्टी जो है मिट्टी में मिल जाएगा, ఆత్మ తాను తయారు వరకు వెళ్ళిపోతుంది. आत्मा जिन्होंने भेजा उनके पास लौट, అంతేగాని మధ్యలో ఏలాడతా దెయ్యం ఎవరు लेकिन बीच में लटकते हुए भूत नहीं बनेंगे। తిరగబాకండి. ऐसा नहीं सोचना। సచ్చిన వాళ్ళు కల్లోకి వస్తున్నారని. जो मर गए वो स्वप्न में आ रहे, కల్లోకి రారు, ఎక్కడ రారు. वो स्वप्न में नहीं आएंगे ना। ఇలలో లేనుడు కల్లోకి ఎడతాడండి. इस संसार में नहीं था, स्वप्न में कैसा आएगा? సైతాను వాడి రూపురేఖలు తీసుకొస్తాడు. शैतान उसका रूप धारण करके आता है। మమ్మకంట పాపం దాహం అవుతుందంట, మమ్మకు ఛాయ్ పెట్టాలంటారు శర్మని. बहुत लोग बोलते मेरी माँ को प्यास लग रही है, उसके लिए चाय बना के देना होगा। సైతాన్ ये शैतान का మీ सोच है। అమ్మని, మీ నాన్నని, మీ తమ్ముడిని, మీ అవ్వను పోల్చుకొస్తాడు. आपके माँ बाप या दादा नानी किसी को भी धारण लेके आएगा। చచ్చిపోయిన వాడికి భూ సంబంధమైన ఏ ప్రేమలు ఉండవు ప్రియులారా. जो संसार को लेकर छोड़ दिया, मर गया, उनसे कोई लेना देना नहीं। ఆత్మ శరీరంలో ఉన్నంత వరకే సంబంధాలు. शरीर के अंदर आत्मा होगा तभी तक रिश्ता ఈ बनाने का। శరీరాన్ని ఆత్మ వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? इस शरीर को आत्मा छोड़ने के बाद कहाँ जाना होगा? తాను దయచేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. जिन्होंने भेजा है उनके पास जाना होगा। దేహం शरीर మట్టిలో కలిసిపోవాలి. मिट्टी में मिलना है। అర్థమైందా? समझ में आ ఎక్కడ गया? మధ్యలో ఏలాడరు, कहीं पे बीच में नहीं लटकेंगे, ఎక్కడ మధ్యలో ఏలాడరు. कहीं पे भी नहीं लटकेंगे। జాగ్రత్తగా మనం సత్యంతో కలిగి ఉండాలి. ध्यान से हमने सुनना है। కాబట్టి इसलिए 14వ వచనం వద్దంతే, 14 वचन को भी पढ़ेंगे। ఆ కుమారుని యందు మనకు విమోచనము.
అర్థమైందా? इसमें हमें छुटकारा అది अर्थात पापों की क्षमा प्राप्त होती है। ఆ కుమారుని ద్వారా మనకు రాజ్యం, उसी पुत्र के द्वारा ही हमारे लिए राज्य ఆయన है। ద్వారా మనకు విడుదల, उन्हीं के द्वारा ही छुटकारा है। పాపానికి విడుదల पापों का छुटकारा है। అనగా यानी कि పాప క్షమాపణ కలుగుచున్నది. अर्थात पापों की क्षमा प्राप्त होती है। అర్థమైందా? समझ में ఏమన్నాడు? क्या कहता है? ఆ కుమారుని యందు उस पुत्र के द्वारा మనకు ఈ మోచన, हमें छुटकारा है। పాప క్షమాపణ కలుగుచున్నది. पापों की क्षमा प्राप्त होती है। పాప క్షమాపణ కలగకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరండి. पापों की क्षमा ना होते हुए कोई भी నువ్వెన్ని మంచి పనులన్నా చెయ్యి, आप कितना ही अच्छा काम करो, నువ్వెన్ని మంచి పనులన్నా చెయ్యి, कितना भी भले काम करो, నీ శరీరాన్ని తగలబెట్టుకో, आपके शरीर को जलाने के నీ लिए ఆస్తి అంతా ఇతరులకు ఇచ్చుకో, आपकी सारी संपत्ति दूसरों को क्यों ना दे, ఇంకొకటి ఏమేం చేసుకో, दूसरा कुछ भी करे, ముందు యేసయ్యను నమ్ముకోవాలి. आखिर आपको यीशु को ही मानना पड़ेगा। మనం చేసే మంచి పనులన్నీ ఏం తెలుసా? మనం చేసే మంచి పనులు ఏం తెలుసా? हम जो भी अच्छे काम करते वो क्या पता है? మానవత్వం. ये इंसानियत है। ఒక ఆవుకు నువ్వు 2 రొట్టెలు పెడితే गाय को एक रोटी तुमने दिया, మోక్షం వెళ్ళవు, मोक्ष नहीं मिलेगा। మానవత్వం చూపించు. वो इंसानियत दिखाए तुमने। ఒక గుడ్డివాడికి నువ్వు రోడ్డు దాటిస్తే अंधे को रोड पार कराए तो పరలోకానికి వెళ్ళవు, स्वर्ग नहीं నీ जाएगा, పాపం క్షమించబడదు. आपके पाप को छुटकारा नहीं నువ్వు होगा। మానవత్వం చూపించావు. वो इंसानियत दिखाया है। ఒక స్త్రీకి నువ్వు కూర్చొని సీట్ ఇస్తే, నువ్వు బస్సులో లేచి సీట్ ఇస్తే अगर आप बैठे हो, स्त्री खड़ी है, उसके लिए सीट दे दिया, నువ్వు మానవత్వం చూపించావు. इंसानियत दिखाया, మంచిదే చూపించాలి. अच्छी बात है ఈ दिखाना। మానవత్వం, ఈ మంచి పనులు పరలోకానికి తీసుకెళ్ళవు. इंसानियत या अच्छे काम स्वर्गराज नहीं ले जाएगा। పరలోకానికి వెళ్ళాలంటే పాప క్షమాపణ కావాలి. स्वर्गराज जाना हो तो पापों की क्षमा चाहिए। ఆ మనిషి ఎవరంటే యేసు దేవుడు పంపించాడు. वो कौन है? हमारे पापों का छुटकारा यीशु, उसको परमेश्वर ने भेजा है। మన తాత మన తండ్రి ఎవరిని పంపిస్తే అవదు. हमारा दादा पिता किसी को भेजने से नहीं ఏ होगा। అధికారులు పంపిస్తే అవదు, कोई अधिकारी ఏ आएगा, రాజకీయ నాయకులు పంపితే అవదు. कोई राजनेता को भेजे तो भी नहीं होगा। జాగ్రత్తగా గమనించు పిల్లరా, రక్షణ కోసం యేసయ్య దగ్గర రావాలి. उद्धार चाहिए तो यीशु के पास आना होगा। దేవుని రాజ్యం అంటే యేసయ్య దగ్గర రావాలి. प्रभु के राज्य में जाना हो तो यीशु के पास ही आना పాప होगा। క్షమాపణ అంటే యేసయ్య దగ్గర రావాలి. पापों की क्षमा चाहिए तो यीशु के पास ही आना होगा। యేసు లేవ ఎక్కడ కూడా మీకు పరలోకం దొరకదు. यीशु के अलावा आपको कहीं पे भी स्वर्ग राज्य అందుకే नहीं అపోస్తుల मिलेगा। కార్యం 4:12 అన్నాడు, इसलिए प्रेरितों के काम 4:14 में कहता है, ఆకాశము కింద భూమి మీద ఏ నామం లేదు, ఒకే ఒక నామం యేసయ్య నామం. आकाश के नीचे पृथ्वी के ऊपर कोई और नाम नहीं, एक ही एक नाम है उद्धार पाने के ఒకే लिए, ఒక నామం. यीशु के ఇక नाम। ఏ నామం और తీసుకోకూడదు. कोई भी नाम नहीं है। మోక్ష మార్గానికి వెళ్ళాలంటే యేసయ్య నామమే. तो छुटकारा यानी कि मोक्ष में जाना हो तो केवल यीशु का नाम है। 20 చదవండి. उसके बाद 1:20 కొలస్సై 1:20 पढ़ेंगे। 1:20 చదవండి. और उसके क्रूस पर बड़े बहे हुए लहू के द्वारा मेल मिलाप करके सब वस्तुओं का उसी के द्वारा से अपने साथ मेल कर ले, चाहे वो पृथ्वी पर की हो चाहे स्वर्ग में की। ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. देखिए क्या कहता है, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి. 19वीं वचन में है, అంటే అక్కడ నుంచి हिंदी में तो 19 में लिखा తెలుగు అక్కడ నుంచి అర్థమవుతుంది మనకి. उसमें सारी परिपूर्णता वास करे। ఇప్పుడు ఇక్కడ చూడేమంటాడు, यहाँ क्या देखिए, ఆయన సిలువ రక్తము ద్వారా సంధి చేసి, उसके क्रूस की लहू के द्वारा मेल मिलाप करके। సంధి అంటే సంధి అంటే తెలుసు మీకు? मेल मिलाप करने का मतलब మధ్యవర్తి, बिचवाई होकर आना। ఒరేయ్ వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళకి పడతలేదు, కొంచెం సంధి చేయరా, కొంచెం వాళ్ళకి दो झूठू आपस में लड़ रहे, तू जाके उनको मेल मिलाप कराओ, కొంచెం కలపరా వాళ్ళని. तो दोनों को मेल मिलाप कराओ। ఈ మధ్యవర్తిని ఏమంటారు? इस जो मेल मिलाप कराने वाला ఇతను వెళ్ళి, అరే ఆడంటే అన్నాడు లేరా, క్షమించురా, అరే ఆడంటే అన్నాడు లేరా, క్షమించురా అని ఇద్దరు సంధి చేస్తాడు. जो बिचवाई जो है जाके दोनों को समझा के दोनों को मिला लेता है। ఇప్పుడు పాపి పైన దేవునికి క్రోధం. इस अभी जो देखो पापी के ऊपर परमेश्वर का प्रकोप है, అందుకే ఏదైనా మనిషి బయట నెట్టేశాడు. इसलिए अदन के वाटिका से बाहर निकाल అప్పటి నుంచి మనిషి అంటే మహా కోపం దేవుడికి, तब से परमेश्वर को मनुष्यों को देख के बहुत गुस्सा आता है, మహా కోపం. बहुत गुस्सा आता అందుకని है। ధర్మశాస్త్రంలో మేకల యొక్క కోడల యొక్క రక్తాన్ని ఏర్పాటు చేశాడు. इसलिए व्यवस्था में हम देखते हैं और भेड़ बकरियों को लहू को इन्होंने तैयार किया है। అది రాబోయే క్రీస్తుకు ఛాయే గాని ఆ రక్తం పరలోకానికి తీసుకెళ్దాం. वो आने वाला मसीह का छाया है, ना कि ये लहू स्वर्ग राज्य में नहीं ले जाएगा। అందుకనే వాళ్ళు యేసయ్య సిలువలో రక్తం కార్చిన దాకా వాళ్ళు సమాధిలో ఉన్నారు. इसलिए जब तक यीशु मसीह क्रूस में लहू नहीं बहाया तब तक वो कब्र में ही रह వాళ్ళు गए, సమాధిలోనే ఉన్నారు. कब्र में ही रह गए। ఆ మోషే ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడిన వాళ్ళు व्यवस्था के द्वारा बचाए हुए लोग, ఎప్పుడైతే యేసయ్య సిలువలో పెద్ద గరిచాడో यीशु मसीह क्रूस में ऊंची आवाज से चिल्लाया, అప్పుడు సమాధులు తెరవబడ్డాయి. तब खबरें खुल गए।
అంటే यानी कि ఆ ధర్మశాస్త్ర ప్రకారం उस व्यवस्था के अनुसार మేకల యొక్క కోడి యొక్క రక్తం ద్వారా भेड़ बकरों का लहू ఆయన చేసిన విధి ద్వారా उन्होंने जो नियुक्त किया ఎవరు विधि के द्वारा, నమ్ముకున్నారో जो भरोसे किया, దేవుని దృష్టిలో నీతిమంతులు అయ్యారు, परमेश्वर की नजर में धर्मी बने हैं, చనిపోయారు, जो मर गए हैं, వాళ్ళు సమాధిలో ఉన్నారు. खबर में है యేసయ్య పెద్దగా సిలువలో అరిశాడు. यीशु जब क्रूस में ऊंची आवाज से మత్తయి సువార్త चिल्लाया, 27:51లో मत्ती सुसमाचार 27 अध्याय का అప్పుడు वचन, సమాధులు లెగవబడ్డాయి. तब खबरें खुल అంటే गई। అర్థం ఏంటి? यानी कि मतलब क्या है? క్రీస్తు రక్తం లేకుండా मसीह के लहू के పాత अलावा నిబంధన అయినా కొత్త నిబంధన విశ్వాసం మోక్షం లేదు. चाहे पुराने नियम के विश्वासी हो या नया नियम के विश्वासी हो, छुटकारा नहीं ఇది ఎవరు है। వచ్చినా చెప్పే కరెక్ట్ అని మాట. कोई भी आगे हम इस बात को ठीक ఎవరికైనా చెప్పాల్సిన మాట ఇదే. किसी को भी बताने वाली बात यही है। ఇంకా అర్థమైంది ఇక్కడ एक और बात समझ में आ गया, ఎవరు సొంత సిలువ రక్తం సోరసం చేశాడు. क्रूस के द्वारा बहा हुआ అంటే लहू ఇప్పుడు के द्वारा దేవుని मिला। కోపాన్ని యేసు క్రీస్తు రక్తం సల్లార్చింది. यानी कि परमेश्वर का प्रकोप को यीशु मसीह का लहू ने ठंडा किया है। యెషయా రాశాడు 53లో यशायाह ने लिखा 53 में, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. उन्होंने उनको रोगी बना डाला। చదువుకున్న తర్వాత आप बाद में पढ़ लीजिए, ఆయనకి మనసు శాంతి అయిపోయింది. तब उनको तसल्ली मिल गया, శాంతి అయిపోయింది. मन शांति हो गया। దేవుని సంతోషపరిచాడు, परमेश्वर को उन्होंने खुश कर दिया, సంతోషపరిచాడు. खुश कर दिया है। అప్పుడు तब యేసు నామములో తండ్రి అని ప్రార్థిస్తాడు. तब से यीशु के नाम से हे पिता ఎవరైనా, प्रार्थना कर। जो कोई क्यों ఏ ना हो, మతమైనా, कोई जाति ఏ धर्म, కులమైనా, कोई कुल का क्यों ना हो, ఎవరైనా సరే कोई भी। అపోస్తుల కార్యం 10:35 प्रेरितों की काम 10:35 में देखेंगे, ఏ కులమైనా ఏ మతమైనా कोई जाति कोई जन क्यों ना हो, యేసయ్యా అని ప్రార్థిస్తే यीशु करके प्रार्थना నీ करने మతం से ఏంటరా, నీ కులం ఏంటని అడగడం. वो ये नहीं पूछेगा तेरा जाति कौन सा है, तू किस धर्म का है, नहीं నువ్వు पूछेगा। ధనవంతుడువా, నువ్వు పేదవాడని అడగడు. तू धनी है, घर धनवान है करके नहीं నీకు पूछेगा। పేరు ప్రతిష్టలున్నాయా, నువ్వు పేదవాడు అని అడగడు. तेरे पास नाम है कि नहीं, घना ऐसा करके नहीं पूछेगा। చదువు 10:30 చదవండి. 10:35 प्रेरितों का काम, ఆ, हर जाति में ఆ, जो उससे डरता है, ఆ, धार्मिकता का काम करता है, हाँ। वो उसे भाता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి జాతిలో ఆయనకి భయపడి उस- ఎవరైతే నీతి కార్యాలు చేస్తారో వాళ్ళందరికీ రక్షిస్తాను. ఎందుకంటే దేవుడు కులం ఉండదండి. क्योंकि परमेश्वर को कोई जाति नहीं है, కులం కలిగిన వాడు దేవుడు కాదు. जो जाति से संबंध रखता है वो परमेश्वर ఈ नहीं లోకంలో है। ఎవరైనా దేవుడు కులాన్ని అడిగితే దేవుడు కాదు. अगर इस संसार में कोई भगवान का नाम कहलाया जाता है, जाति से वो वास्ता रखता है, तो वो परमेश्वर नहीं है। కులానికి దేవుడు, ప్రాంతానికి దేవుడు, రాష్ట్రానికి దేవుడు, ఆ కంట్రీకి దేవుడు, గల్లీకి దేవుడు ఉండండి. वो जाति के लिए परमेश्वर, एक देश के लिए, एक गली के लिए, एक गांव के लिए, शहर के लिए परमेश्वर नहीं होता। సృష్టికర్త वो सृष्टिकर्ता है, విశ్వాన్ని సృష్టించాడు. विश्व को उन्होंने बनाया है। అందుకని इसलिए యేసుని లోకానికి పంపించి यीशु को इस संसार में भेजकर సిలువలో రక్తం గార్పించి क्रूस में लहू बहाकर దేవునికి మనుషుల మధ్య సంధి గాయించాడు. परमेश्वर और मनुष्यों के बीच में मेल मिलाप कराया। మధ్యవర్తి యేసయ్య, बिचवाई जो है यीशु నా मसीह है। రక్తాన్ని నీకు ఇస్తున్నానయ్యా, मेरे लहू आपको देता हूँ ఈ प्रभु, పాపిని క్షమించయ్యా. इस पापी को क्षमा ఈ करो। పాపి కనుక నీ నామంలో అడిగితే, ये पापी आपके नाम से पूछेगा, నా నామంలో అడిగితే मेरे नाम से मांगेगा, క్షమించయ్యా, आप क्षमा कर देना, క్షమించయ్యా, आप क्षमा कर देना, క్షమించేస్తాడు. क्षमा कर देगा। 1 యోహాను 1:7-9 చదువుకుంటే తర్వాత पहला చదువుకోండి. यूहन्ना पत्री 1 अध्याय 7 से लेकर 9 तक पढ़ लीजिए बाद में। ఇక చూడండి ఇక్కడ ఉంటాడు. यहाँ देखिए क्या है। సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. सब वस्तुएं चाहे उन्हीं के द्वारा ही अपने साथ मेल कर ले, चाहे वो पृथ्वी पर की हो, चाहे ये स्वर्ग में हो। చూసారా, देखा, అన్ని सब चीजें పరలోకంలో గాని, स्वर्ग में क्यों ना हो, భూలోకంలో గాని, धरती में क्यों ना हो, ఎక్కడైనా సరే कहीं पे क्यों ना हो, అన్ని हर चीज ప్రభుత్వాలు ఆయనయేనండి. प्रभुत्व उन्हीं का है। ధర్మశాస్త్రం లేకపోతే ప్రభుత్వం లేదు, व्यवस्था नहीं तो यहाँ पे सरकार भी नहीं है, ప్రభుత్వం లేదు. सरकार नहीं है, అన్ని ఆయన నేర్పాడు. सब कुछ उन्होंने ही ఇప్పుడు सिखाया है। చెప్పాలంటే మన యొక్క ఐపీసీ సెక్షన్ కూడా బైబిల్ అర్థమైంది మీకు? अगर बताना चाहे तो हमारे एपीसी सेक्शन भी बाइबल से वास्ता रखता है। అర్థమైంది మీకు? आपको समझ में ఇది आएगा? కావాలి నిర్గమాకాండం 21 నుంచి చదువుకోండి. चाहिए तो आप निर्गमन की पुस्तक 21 से पढ़ लीजिए, 21 చదువుకోండి. 21 से पढ़ लीजिए, అక్కడ మనకు కనపడదు ఐపీసీ वहाँ సెక్షన్ पे కనపడదు. सारा एपीसी सेक्शन हमको दिखाई देगा, కనపడదు, అక్కడ दिखाई కనపడదు, देगा आपको, ఆ చట్టం కనపడదు. वहाँ पे कानून दिखाई देगा। ప్రియులారా, प्रियो, అందుకని ఇక్కడ అంటాడు, इसलिए यहाँ कहता है ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. पिता की प्रसन्नता इसी में था, उन्हीं के द्वारा सब कुछ, चाहे पृथ्वी पर की हो चाहे स्वर्ग की भी हो, उन्हीं के द्वारा होने के लिए उनको अच्छा लगा। ఇప్పుడు మీరు చదువుకుంటా పోండి, ఇది अगर आप पढ़ते जाएंगे 21 చదువుకుంటా పోండి. 21 से भी, అప్పుడు దూరస్తులం అంట, एक समय हम दूर में थे, దేవుడికి ఇష్టం లేని వాడు అంట. परमेश्वर को भाता नहीं था हम लोग, యేసు క్రీస్తు ద్వారా మనం సంధి గావించాడు. यीशु मसीह के द्वारा हम निकट हो गए కాబట్టి हैं। విమోచన ఆయన ద్వారా, इसलिए छुटकारा केवल उन्हीं के द्वारा है, ఆయన లేకుండా లేదు. उन्हीं के बिना कुछ भी नहीं है। యేసు లేక ఎవరైనా చేరలేరు మోక్షము. చక్కని పాఠం తెలుసు మీకు?
यीशु के बिना యేసు कोई भी లేక स्वर्ग नहीं ఎవరైనా जा सकते। మోక్షంలో చేరలేరు. कोई भी यीशु के बिना मोक्ष में नहीं प्रवेश ఎవరు పోలేరు పిల్లలు. कोई भी नहीं जा सकते। ఏ మంచి కార్యాలు తీసుకెళ్ళలేవు. कोई अच्छे कार्य नहीं నీ ले जा మంచి सकते। కార్యాలు నా మంచి కార్యాలు మనతో పాటు చచ్చిపోతాయి. हमारे अच्छे भले कार्य जो हमारे साथ ही मर जाएंगे, మనతో పాటు సమాజం చచ్చిపోతాయి. हमारे साथ ही खत्म हो जाएंगे। కానీ लेकिन యేసు ప్రభువుని నమ్ముకుంటే यीशु मसीह को भरोसा करने से తండ్రి మనకి పాప క్షమాపణ ఇస్తాడు. परमेश्वर जो हमारे लिए पापों का क्षमा कर देगा। రెండో విషయం दूसरी बात, పౌలు గారు చెప్తున్నారు. రెండో విషయం చెప్తున్నారు. पौलुस का कहने वाला दूसरी बात దైవత్వాన్ని గురించి చెప్తున్నారు. ईश्वरत्व के बारे में बताता है। దైవత్వాన్ని గురించి చెప్తున్నారు. ईश्वरत्व के बारे में बताता है। కొలస్సీకి రాసిన పత్రిక కొలస్సీయులకు की लिखी पत्री 1వ అధ్యాయము पहले अध्याय 19 నుంచి 15 నుంచి 19 15 से लेकर 19 तक देखिएगा। 15 నుంచి 19 చూద్దాం. 15 से देखेंगे 19 దాకా ఇక్కడ ఏమని చూడండి. यहाँ क्या कहता है देखिए। ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. वे तो अदृश्य परमेश्वर का प्रतिरूप और सारी सृष्टि की पहलौठा है। అర్థమైందా? समझ में आ गया? ఒక దేశానికి దేవుడు, మన దేశం దేవుళ్ళు అనకూడదు ఇప్పుడు ఇక్కడ. कभी ये नहीं बोला हमारे देश के लिए भगवान, మా దేవుళ్ళు మాకుండారండి. हमारे भगवान हमारे लिए हैं। మాకు పరాయి దేశం దేవుడు వద్దు. हमें दूसरा पराय देश का भगवान नहीं ఇంకొక चाहिए। దేశం దేవుడు మాకు వద్దు. दूसरा देश का भगवान हमें नहीं चाहिए। అక్కడ తెలిసిపోతుంది. वहीं पे पता चल जाता అంటే है, వాళ్ళ దేవుడి గురించి తెలియదురా. यानी कि उनको परमेश्वर के बारे में पता ही नहीं है। మనల్లో ఇద్దరు దేవతలు ఉండేవారు. हमारे घर में पहले देवता ये होते थे, మాకు ఉన్నారు. हमारे लिए भी होता था। మాకు మేము దేవతారాధన చేసాం. हम भी देवताओं की आराधना ఇప్పుడు ఈ करते थे। కొలైసులో తప్పుడు బోధకులు చేరి వాళ్ళు కూడా అంటున్నారు దేవతారాధన చేయండి అయ్యా అంటున్నారు. ये कोलसी की कलिसिया में गलत संदेश को पहुंच गए, वो कहता है देवता की आराधना करो। మీ దేవుడు మీరు ప్రార్థించుకోండి అయ్యా అన్నారు. आप अपने ईश्वरों को प्रार्थना करो बोला। మరి యోనా నావలో ఎక్కినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? जब योना नाव में था वो सबने क्या कहा? అరే ఎవడు దేవుడు ప్రార్థించుకోండి రా, सब अपना अपना भगवान को प्रार्थना किया। ఎవడు దేవుడు ప్రార్థించుకోండి सब అన్నాడు. अपना भगवान బా को प्रार्थना ఏం किया। ప్రార్థించారండి. क्या प्रार्थना किया लोग? ఏలియా ఏమన్నాడు? एलिया ने क्या ఇదిగో कहा? మీ దేవుడు మీరు ప్రార్థించండి. आप अपना भगवान का प्रार्थना किया। ఎవరు పరలోకం నుంచి అగ్ని ఇస్తారో వాళ్ళే నిజమైన దేవుడు. जो कोई स्वर्ग से आग देगा वही सच्ची ईश्वर है। ఎవరైతే తుఫాన్ ఆపుతారో వాళ్ళే నిజమైన దేవుడు. जो कोई ईश्वर तूफान को रोकेगा वो ఎవరు सच्ची అగ్ని ईश्वर ఇచ్చారండి? है। किसने आग दिया है? యెహోవా దేవుడు ఇచ్చాడు. यहोवा परमेश्वर। ఎవరు తుఫాన్ ఆపారండి? किसने तूफान को थामा యోనా है? నమ్మిన దేవుడు. योना जिस पर మరి వాళ్ళ దేవుడు తుఫాన్ ఆపారా? क्या उनकी परमेश्वर ने तूफान को रोका है? బైబిల్ మనకు సాదృశ్యం. बाइबल हमारे लिए ఇది साथ है। ఆత్మీయ చరిత్ర. ये आत्मिक इतिहास है। ఇది ఎప్పుడు చెదరంది. ये कभी ना मिटने वाली है। ప్రార్థన చేశారు, प्रार्थना किया है, తుఫాన్ ఆగట్లా. तूफान नहीं रुक रहे, తుఫాన్ ఆగట్లా. तूफान नहीं रुक ఇది रहे। నిజమైన దేవుడు కాదు. వాళ్ళు वो सच्चे ईश्वर नहीं थे। వాళ్ళు ఎంచుకున్న దేవుళ్ళు, उन्होंने अपना వాళ్ళు చేసుకున్న దేవుళ్ళు, उन्होंने खुद बनाया परमेश्वर। మనుషులు చేసిన దేవుడు, वो मनुष्यों को సృష్టిని बनाने చేసిన वाला దేవుడు, सृष्टिकर्ता యోనా నమ్ముకున్న దేవుడు, योना जिस पर भरोसा, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. आप और मैं जिस पर भरोसा करते हैं, యోనా वो परमेश्वर। అన్నాడు ఒకటే మాట, योना ने एक ही बात कहा నేను है, ప్రార్థించను. मैं प्रार्थना नहीं करूंगा। పాపుల ప్రార్థన వినడు, पापियों का प्रार्थना वो नहीं सुनेगा, వినడు. नहीं सुनेगा। నేను పాపిని, मैं पापी हूँ, నేను ఆయన మాట వినలా. मैंने उनकी बात नहीं నా मानी, పేరు నా మీద కోపం ఉంది. मुझ पर उनको गुस्सा आया है। ఒక మనిషి ఒక పిల్లడు అని అనుకో, एक बच्चे बोले, ఒరే మీ నాన్న ఒక 50 రూపాయలు అడుగుతారా, अपने पिता से 50 रुपए मांग के ला, ఇది కొనుక్కుతున్నాను అని అనుకో. फलाना खा के खाएंगे। ఒరే మా నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు, 2 బీగుతాడు ఇంటికి వెళ్తే. अगर मेरे पापा तो मेरे ऊपर बहुत गुस्सा है, मैं घर जाऊंगा तो बहुत ఇంటికి मारेगा, వెళ్తే 2 బీగుతాడు రా. खींच के मारेगा मुझे। అమ్మో నేను ఇంటికి వెళ్ళను. वो मैं तो घर नहीं जाऊंगा। ఇప్పుడు దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, अभी तो पिता मेरे पर गुस्सा है, ఆ కోపంగా ఉన్నాడు, बहुत गुस्सा में है, నా భారత వినడు. मेरी प्रार्थना नहीं మరి ఏం सुनेगा। చెయ్యాలరా బాబా? क्या करना भाई? నన్ను ఎత్తి ఈ సముద్రంలో వేసేయండి. मुझे उठा के समुद्र में डाल दो, ఆయన ఏం చేసుకుంటాడో చేసుకుంటాడు, जो भी करेगा कर लेगा, ఆయన తెలుసు అన్ని. वो सब कुछ जानता है। భయపడిపోయారు. डर गए वो लोग, బాబో ఈయన లోపలెత్తే దేవుడు ఏమంటాడు? अरे इनको अब समुद्र में फेंकेंगे तो इनका परमेश्वर क्या बोलेगा? దేవుడు దండం పెట్టాడు. उन्होंने వాళ్ళ దేవుళ్ళు వదిలిపెట్టి ఈయన దండం పెడతాం మొదలు పెట్టారు. ఇక उनकी अपने ईश्वरों को देवताओं को छोड़ के इनकी योना की परमेश्वर का हाथ जोड़ ఎప్పుడైతే సముద్రంలో వేసేసారో जब उनको समुद्र में डाल दिया है, తుఫాన్ ఆగిపోయింది. तूफान रुक गया। అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి. तो कितना महान परमेश्वर है మన దేవుడు నిజమైనది. हमारे परमेश्वर, सच्चे परमेश्वर ఈయన है। ఈ ప్రపంచాలకు దేవుడు. ये इस दुनिया का ईश्वर है, అందుకే అంటున్నాడు ఇక్కడ, इसलिए कहता है ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. अदृश्य परमेश्वर का प्रति स्वरूप होकर सारी सृष्टि का पहलौठा, ఎలయనగా क्योंकि ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు అదృశ్యమైనవియు అదృశ్యమైనవియు సింహాసనమైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई है, स्वर्ग की हो अथवा पृथ्वी की, देखी अनदेखी, या सिंहासन, क्या प्रभुताएं, क्या प्रधानताएं,
क्या अधिकार सारी वस्तुएं उसी के द्वारा और उसी के लिए सृजी गई है। అందుకే నెబుకద్నెజరు నా సేవకుడు అన్నాడు. इसलिए कहा नबूकदनेस्सर मेरा सेवक है। బబులోను రాజు నెబుకద్నెజరు నా సేవకుడు. बबुलोन राजा नबूकदनेस्सर मेरा ఇశ్రాయేలుకి నేర్పాలంటే నా సేవను పంపిస్తా అన్నాడు. इस्राएल को सिखाना होगा तो मेरा सेवक को भेजूंगा। నెబుకద్నెజరు బాధిపడైపో అన్నాడు. नबूकदनेस्सर कहा जाओ उनको मार डालो। సొలొమోను కట్టిన మందిరంలో బంగారపు రాళ్ళు గోల్డ్ పాత్ర పవిత్ర అన్నాడు. सोलोमन राजा जो मंदिर बनाए उसमें से सारा सोना पत्थर सारे उठा के लाओ। అప్పుడు నెబుకద్నెజరు అబ్బో నేను గెలిచానని గర్వించాడు. तब नबूकदनेस्सर सोचा मैं जीत गई हूं करके, ఓ నేను గెలిచాను అన్నాడు. मैं जीत गई हूं करके घमंड किया। నువ్వు గెలిచావా? वो कहता है त्याग किया तूने గడ్డి जीता। తినిపిస్తా నిన్ను, तेरे को घास మట్టి खिलाऊंगा, నాకిస్తా నిన్ను. मिट्टी ఏ चराऊंगा। అధికారి అయినా जो कोई ఏ రాజకీయ నాయకుడైనా कोई भी राजनेता क्यों ఆయన ना हो, ఉంచితే ఉంచుతాడు, లేపేస్తాడు. अगर वो रखेगा तो रहेगा, अगर वो उठाएगा तो उठ जाएगा, లేపేస్తాడు. उठ जाएगा। ఆయనకి చెప్పేవాళ్ళు మంత్రి, సలహాదారులు, సెక్రటరీలు ఎవరు లేరండి. ఆయన उनको बताने वाला कोई मंत्री, सलाहदार, सेक्रेटरी कोई नहीं है। మనిషిలో ఉన్న అంతర్యాన్ని గురించి ఆలోచనల గురించి ఎవరు ఆయన చెప్పే పని లేదు. मनुष्य के अंदर की विचारों के बारे में कोई बताने की जरूरत नहीं है। అందుకే అంటాడు 17లో, इसलिए 17 में कहता है ఆయననే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, वो सब वस्तुओं से प्रथम है, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, वो सब वस्तुएं उसी से स्थिर रहती है। సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు, वो कलश जो है देह है उसके लिए सिर वही है। ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుడులో ఆది సంభూతుడు ఆయను. वही आदि है और मरे हुए में से जी उठने वाले में पहला उठा ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూసారా देखा పౌలు గారు ఆ కొలస్సలో ఉన్న తప్పుడు బోధకులు ఎట్లా ఎత్తి రాసేస్తున్నారు చూడండి. तो कलश के अंदर की गलतियों को कैसे उठा के लिखता ఆ है। देखिए। దుర్బోధకులు చెప్పే వాళ్ళకి वो बुरी संदेश जो ఈ बताते हैं, లెటర్ చదివి వినిపించండి, ये लेटर जो है पढ़ के ఇది सुनाइए, చదివి వినిపించండి అని. पढ़ के सुनाइए बोलता है। ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా जब वो जेल में था, ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైంది. वो जेल खाने की परेशानी से ఇప్పుడు మనం ज्यादा ये परेशान कर रहा కరోనా था। కాలంలో ఉన్నాం. हम कोरोना के समय में ఈ हैं। కరోనా బాధ కంటే ये कोरोना की समस्या से పాపులు నశించిపోతున్నారు. पापी जो नाश होते जा మీకు रहे हैं। తెలుసా आपको पता है వాక్యము కరువు అయింది తెలుసా? वचन की अकाल आएगा करके। ఇక రాబోతుంది మెల్లిమెల్లిగా, अब बस यही शुरू हो गए, अभी మెల్లిమెల్లిగా రాబోతుంది. शुरू हो गए, अभी అన్ని దొరుకుతాయి అంట, सब मिल जाएगा, వాక్యము దొరకదు. वचन नहीं मिलेगा, వాక్యం కరువు అయిపోతుంది. वचन का कमी हो जाएगी। ఇది ఇక మొదలైంది. ఇప్పుడు ये शुरू हो गई है ఇక बात। మొదలైంది. अब शुरू ఆ हो गई। వాక్యం కోసం అంట అందరంట ఆ సమాధానమైన వాక్యం కోసం ఎదుగుతారంట. सभी लोग उस समय ऐसा ढूंढेंगे जो मेल मिलाप का संदेश मिले। అందుకని ఇప్పుడు సమాధాన స్వతంత్రకి ఆధారపడి ఎగిరిపడండి. इसलिए ऐसे संदेश सुनने के लिए आजकल तत्पर रहिएगा। ప్రియులారా, प्रियो, మూడో అంశం, तीसरा विषय, ఒకటి पहला విమోచకుడు ఆయనే, छुटकारा देने वाला वही है। రెండోది दूसरा దైవత్వం ఆయనలో ఉంది, ईश्वरत्व उन्हीं के अंदर है, ఇంకెవరిలో లేదు. और किसी में भी नहीं। ఆయనే మొదటివాడు, वही प्रथम है, ఆయనే ఆఖరివాడు, वही अंतिम है, ఆయనే మృతులలో నుంచి లేచినాడు. वही मृत को मरे में से जी उठा है। ప్రథమ పునరుద్ధానం. पहला మరలా చనిపోలే ఆయన. और फिर दोबारा वो मरा नहीं। ఆయన ఉన్నప్పుడు కొంతమంది తిరిగి లేచారు, उनका रहते हुए कुछ लोग जी उठा దాని है। ప్రథమ పునరుద్ధానం అనరు. उनको प्रथम पुनरुद्धार नहीं कहेगा। ఎందుకని? क्यों? మరలా చనిపోయారు. वो दोबारा मर गए हैं। కానీ యేసయ్య लेकिन यीशु मसीह చనిపోయి मरकर తిరిగి లేచి जी उठा है, మళ్ళీ చనిపోలా. फिर नहीं मरा। అందుకనే इसलिए పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం అదే. पुनरुद्धार में पहला पुनरुद्धार वही है। ఈ లోకంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా? क्या इस संसार में ऐसा कोई है? నువ్వు ఒక టూరిస్ట్ లో బస్ ఎక్కి अगर आप टूरिस्ट में जाते हो बस में, ఇండియా మొత్తం తిరుగు, तो सारा हिंदुस्तान घूमो, అన్ని సమాధుల దగ్గరికి వెళ్ళు, सारे कब्रों के पास जाओ, అన్ని సమాధులు మూయబడి ఉంటాయి. सारे कब्रें बंद मिलेंगे आपको। యేసయ్య సమాధి యెరూషలేములో తెరవబడి ఉంది. यीशु मसीह का कब्र जो है यरूशलेम में खुला हुआ है, అన్ని సమాధులు బందు. सारे कब्र बंद है। యెరూషలేము వెళ్ళండి, यरूशलेम जाइए, ఆ యెరూషలేములో యేసయ్య సమాధి తెరవబడి ఉంది. वहां पे यीशु मसीह का कब्र खुला हुआ है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి దైవత్వం ఆయనలో ఉన్న పిల్లరా, ईश्वरत्व यीशु के अंदर ही है प्रियो, ఆయనలో ఉంది కాబట్టి उन्हीं के अंदर है। ఆయనే మన దేవుడు. वही हमारे परमेश्वर తర్వాత है। మూడోది तीसरा विषय, మూల వాక్కులు. मूल वचन। మూల వాక్కులు मूल वचन, రెండో అధ్యాయం, दूसरी अध्याय, కొలస్సీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు की लिखी हुई पत्री, రెండో అధ్యాయము, दूसरी अध्याय, చూడండి చేయండి, देखिए 8 నుంచి 10, 8 से 10 तक, 8 నుంచి 10 8 से 10 तक। అంటే 2 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవుడు ఎవడో ఉండడేమో అని జాగ్రత్తగా ఉండండి. चौकस रहो कि कोई तुम्हें उस तत्व ज्ञान और व्यर्थ धोखे के द्वारा अपना आखिर ना बना ले, जो मनुष्यों की परंपराओं और संसार की आदि शिक्षा के अनुसार तो है, पर मसीह के अनुसार नहीं है। చూసారా, అర్థమైందా? देखा है ప్రియులారా, प्रियो? మత్తయి సువార్త
15వ అధ్యాయం 6లో కూడా ఉంది. मत्ती सुसमाचार 15:6 में भी लिखा మీరు है, మీ పితరుల యొక్క పరంపర ఆచారాల వలన దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారంట. आप अपनी पूर्वजों की परंपराओं की वजह से परमेश्वर का वचन को व्यर्थ करते जा रहे అందుకని పూర్వుల యొక్క పరంపర हैं। తీసుకోబాకండి. इसलिए पूर्वजों की परंपराओं पर नहीं ఎప్పటి నుంచో నడుస్తుందిలే అనుకోబాకండి. पता नहीं कब से चली आ रही है, ఆనాడు జ్ఞానం లేకుండా చేసేది పనులు. दिनों में ज्ञान नहीं था ఇప్పుడు इसलिए జ్ఞానము వెల్లడైంది. अभी ज्ञान जो है प्रकट हो गया। పరిశుద్ధాత్ముడు ఆఖరి దినాల్లో ఎక్కువగా ఇవ్వబడుతున్నాడు. पवित्र आत्मा प्रभु अंतिम दिन में अधिकार से देता సువార్త है। వస్తుంది మనకి. सुसमाचार बहुत से मिल रहा సువార్త, है, सुसमाचार, మంచి వార్త. अच्छी समाचार। కానీ కొలసై సంఘంలో लेकिन చెడ్డ వార్త వచ్చింది. कुलसे की कलीसिया में बुरे समाचार आया है। ఒక అతను అడిగాడు క్రైస్తవుడు నన్ను, एक मसीह ने मुझसे पूछा, ఏంటండి क्या भाई ఎప్పుడో ఆదాము పాపం చేయటమైంది, ఇప్పుడు నాకు పాపం అంటుకోవటం कब ఏంటండి? का आदम पाप किया है, मुझे अभी मेरे को क्यों लगेगा पाप? ఆయన బ్యాంక్ మేనేజర్, वो बैंक मैनेजर है, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ మేనేజర్. आंध्र प्रदेश का बैंक मैनेजर है। ఆయన అడిగాడు నన్ను, उन्होंने पूछा, మంచి విశ్వాసి, अच्छी विश्वासी भी है, కొత్తగా సంఘంలోకి వచ్చాడు, नए नए कलीसिया में आए हैं, మంచి చూస్తున్న మంచి విశ్వాసం ఉన్నాడు. देखने में अच्छा विश्वास। ఒక రోజు నన్ను అడిగాడు, एक दिन मुझसे पूछा, పాస్టర్ గారండి पास्टर जी ఎప్పుడో ఆదాము పాపం చేయటం ఏంది, कब का आदम ने पाप किया है, నేను పాపిని ఏంటండి, मैं क्यों पापी, నాకు ఆయన సంబంధం ఏంటండి అని. मुझे उनसे क्या लेन देन మరి है? ఇప్పుడు ఏమనుకుంటున్నావు బ్రదర్ అన్న? मैंने कहा, आप अब अपने आप को क्या समझते నేను हो? పాపిని కాదు అనుకో. मैं पापी नहीं हूँ। అయితే నువ్వు యేసు దగ్గరికి ఎందుకు వచ్చావు? మరి फिर यीशु के पास क्यों आई तुम? నువ్వు ఎందుకు వచ్చావు యేసు దగ్గరికి? क्यों आई यीशु के యేసు पास? దగ్గరికి ఎవరు వస్తారు? यीशु के पास कौन आएगा? పాపులు వస్తారు. पापी आएंगे, పాపులు వస్తారు, पापी ही आएंगे, క్షమాపణ కోసం వస్తారు. क्षमा के మరి నువ్వు ఎందుకు వచ్చావు? फिर तुम क्यों आए हो? ఆయనకు అర్థం కాదు. उनको समझ नहीं आया। ఎప్పటి నుంచో విశ్వాసం అంట. कब पता नहीं कब से विश्वास है। ఆంధ్రాలో సంఘంలో ఉన్నాడంట. आंध्र की कलीसिया में भी था। నాకు ఎంతో బాధేసింది. मैं सुन के बहुत दुखित అప్పుడు हुआ। అన్నాను, तब मैंने कहा, నువ్వు ఆదాము పాపం చేసినప్పుడు जब आदम ने पाप किया था, నువ్వు మీ నాన్న మీ అమ్మ మీ అవ్వ మీ తాత మీ దాదా ఆయన బీజాణువుల్లో ఉన్నారు. तुम तुम्हारे पूर्वज सारे उनकी बीजाणु में थे। పాస్టర్ అని చాలా బాగా చెప్పారు. उन्होंने कहा, हाँ पास्टर जी बहुत अच्छे बताया। చదువుకున్నాడు కాబట్టి అంటే జ్ఞానం గ్రహించాడు. पढ़ा लिखा था इसलिए तुरंत समझ लिया ज्ञान పాస్టర్ की అని చాలా बात। బాగా చెప్పారు. पास्टर जी बहुत अच्छा మన बताया। సంఘంలో 3 ఏళ్ళు ఉన్నాడు. हम कलिसिया में 3 साल रहा, ఢిల్లీ అంతా తిరిగాడంట. पूरा दिल्ली घुमा। ఒక మంచి సంఘం కావాలి, एक अच्छा कलिसिया चाहिए, ఎక్కడ నచ్చల. कहीं पे भी उनको पसंद नहीं అప్పుడు आया। అడిగాడంట, तब నాకు पूछा, ఒక మంచి ఆత్మీయ సంఘం मुझे కావాలి, एक आत्मिक कलिसिया నాకు మంచి चाहिए, ఆత్మీయ కాపర కావాలి. आत्मिक चरवाहा चाहिए। ఒక అతను అన్నాడంట, एक ने कहा, ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ इंडियन न्यू फेलोशिप में जाओ, అక్కడ కాపర ఉన్నాడు. वहाँ एक चरवाहा है, వచ్చాడు. आया है। 3 నెలల తర్వాత వచ్చాడు మన దగ్గరికి. 3 महीने के बाद हमारे पास 3 आया। సంవత్సరాలు ఉన్నాడు. 3 साल रहा है, 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 साल रहा है। ప్రియులారా, प्रियो, ఆత్మీయత, ఆ శక్తి, ఆ విమోచన, ఆ దైవత్వము, ఆ మూల పాఠాలు మనకి క్రీస్తు కావాలి. यीशु का ही हमें वो मूल पाठ चाहिए, ईश्वरत्व चाहिए और छुटकारा हमें यीशु में की चाहिए। జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान रहिए। ఆఖరి దినాల్లో आखिरी दिनों में తర్వాత बाद में 9 ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏ శరీరం యొక్క క్రీస్తునందు నివసించున్నది. क्योंकि उसमें ईश्वरत्व की सारी परिपूर्णता सदैव वास करती है। అది ఇప్పుడు 10 अब 10वीं वचन, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. तुम उसी में भरपूर हो गए हो। ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. जो सारी प्रधानता और अधिकारियों का शिरोमणि है। ఆకాశం కింద భూమి కింద చెప్పాలంటే అంతా అయిందేనండి, ఎవరు లేరు. आकाश के नीचे इस पृथ्वी के ऊपर सब कुछ उन्हीं का और किसी का नहीं है। ఆయన రక్షించబడిన మనము పడ్డాం. उन्हीं के द्वारा हम छुटकारा पाए हैं। ఆయనే రక్షకుడు, वही उद्धार ఆయనే करता है, విమోచకుడు, वही छुटकारा देने ఆయనలో वाला, దైవత్వం ఉంది. उन्हीं के अंदर ईश्वरत्व है। కాబట్టి ఈ రోజు इसलिए आज పౌలు గారు पौलुस ఆ ఉత్తరము కొలస్సీలకు రాసి ఇది చదివి వాళ్ళకి వినిపించమన్నాడు. पौलुस ने एक चिट्ठी को कुलसियों के लिए लिखवाया और पढ़ के सुनाओ करके बोला। ఆ యొక్క లెటరే ఆఖరి దినాల్లో సంఘాలకు చదివినిపించండి. इसी चिट्ठी को आखिरी दिनों में कलिसियों को पढ़ के सुनाई। ఆ లెటరే ఇప్పుడు మనం వింటున్నాం. उसी चिट्ठी को आज हम सुन रहे हैं, ఈ రోజు విన్నాం. आज सुन लिया है। ఆయనే విమోచకుడు, वही छुटकारा देने वाला, ఆయనలోనే దైవత్వం ఉంది, उन्हीं के अंदर ईश्वरत्व है, ఆయనలోనే మూల పాఠాలు ఉన్నాయి. उन्हीं के अंदर मूल वचन है। అంతేగాని ఈ తత్వజ్ఞానాలు, ఈ సిద్ధాంతాలు, ఈ పరంపర ఆచారాలు, పితరుల యొక్క ఆచారాలన్నీ పక్కన పెట్టాలి. ये तत्व ज्ञान सिद्धांत पूर्वजों का परंपरा सारा बगल में रखिएगा। రండి, आइए చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना చిన్న करें। ప్రార్థన. छोटा सा प्रार्थना, తల వంచండి. सर झुकाइए। అవును ప్రభువా, हाँ प्रभु जी, అయ్యా प्रभु ఆ కొలస్సై సంఘములో कुलसी के कलिसिया में దుర్బోధకులు చేరారు. तो बुरे संदेश, యేసయ్య ముక్తిదాత కాదని, यीशु मसीह छुटकारा देने वाला ఆయన नहीं, కేవలం ఒక దూతని, वो केवल एक दूत बोलते हैं। దూతల్లో దూతని, दूतों में से एक दूत ఆయన है, రక్షకుడు కాదని, वो छुटकारा देने ఆయన वाला नहीं। నమ్ముకోవటం వ్యర్థమని, उनको भरोसा करना మనం बेकार దేవుణ్ణే है। నమ్ముకోవాలని हम परमेश्वर को ही मानना चाहिए అయ్యా बोलते తప్పుడు थे। బోధలు इस तरह బోధిస్తున్నారు. का संदेश गलत दे रहे थे అయ్యా प्रभु నీ जी। యొక్క బిడ్డ నాయన, आपके बच्चे प्रभु నీ जी, యొక్క శ్రమను అనుభవిస్తున్న బిడ్డ, आपका क्लेश उठाने స్వార్థ वाले, కొరకు తండ్రి రగిలించబడిన బిడ్డ, वो सुसमाचार के लिए प्रभु जी
रोशनी में भरा हुआ ఖైదులో ఉండి రాసిన ఉత్తరం कैदी में रहकर लिखा हुआ चिट्ठी కొలస్సై యొక్క పత్రిక ఆదర్శం तुलसी की पत्र एक आदर्श ఈ आदर्श రోజు पत्रिका మాకు है। ఆదర్శం हमारे लिए भी एक सादृश्य ఈ है। దాసుని ద్వారా మాటలు కొద్ది మాట జీవించండి प्रभु आपके दास के द्वारा कहा गया ये वचन हमें आशीष पाए। आमीन आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया हालेलुया। हालेलुया।